ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన్ని, ఈ ఆదివార దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ పునరుద్ధానపు దినమున దేవుని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన ప్రసన్నతను, ఆయన మహిమను అనుభవించడానికి, ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన ప్రసన్నతలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని మీరు పొందుకోవడానికి మీ కుటుంబంతో పాటు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళండి. తప్పక గొప్ప ఆశీర్వాదాలు ఈ యొక్క నెలంతటికి, వారం అంతటికి కావలసినటువంటి కృపను, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుదామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. భీతి మీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరికి కూడా రాదు. భీతి అనగా అర్థం భయం, జంకు, ఒక రకమైనటువంటి ఫియర్. మీరు ఎంతమంది భయము అనే దురాత్మ చేత పీడింపబడుతున్నారు? స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయము అనేది ఒక దురాత్మ, ఒక అపవాది యొక్క ఆత్మ. నీ సమస్యను చూసి భయపడటం. కొంతమందికి నీరు అంటే భయం. కొంతమందికి ఎత్తైనటువంటి డాబా మీదకి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. చాలా రకాల భయాలు. రాత్రి అన్నా, చీకటి అన్నా భయం. సమస్యలను చూసి భయపడుతున్నారు. కొంతమంది వ్యక్తులను చూసి భయపడుతున్నారు. దయ్యములంటే భయం. చేతబడి మాంత్రిక శక్తులంటే భయం. అప్పుల వారు ఇంటి మీదకి వస్తారేమో అన్న భయం. ఇక నా గర్భఫలం నేను ఇక పొందుకోనేమో అన్న భయం. నాకు వివాహం జరగదేమో అన్న భయం. ఇలా నానా రకాల భయముల చేత మీరు బాధింపబడుతూ పీడింపబడుతున్నారా? ప్రభు చెప్తున్నాడు, భీతి నీకు దూరముగా ఉండబోతున్నది, అది నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. ప్రతి విధమైన భయము, భీతి అనే ఆత్మలు మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాయి. ఈరోజే ప్రభు మీకు విడుదలనిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని భయము నుంచి విడిపిస్తున్నాడు. తన ధైర్యవంతమైన ఆత్మ చేత మిమ్మల్ని నింపుతున్నాడు. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఫియర్ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలా మందికి పరీక్షలు అంటే భయం, చదువు అంటే భయం. ఇలా నానా రకాల భయముల చేత మీరు ఒకవేళ పీడింపబడుతున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేసి చెప్తున్నాడు, భీతి నీ జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోతుంది. భయముని వదిలిపెట్టి పారిపోతుంది. అది మరలా నీ దగ్గరికి రాదు. శత్రువుని చూసి భయపడకండి, విరోధులను చూసి భయపడకండి. దేవుడు మీలో ధైర్యవంతమైన ఆత్మను నింపుతున్నాడు. నీవు అభిషేకింపబడిన వ్యక్తివైతే, నీవు దావీదు వలె ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తివైతే, ఎంతటి ఎత్తైన గొల్యాతుకు కూడా నువ్వు భయపడవు. అభిషేకం లేకపోతే నువ్వు భయపడతావు. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే నువ్వు భయపడతావు. యేసు నీ దోనిలో లేకపోతే భయపడతావు. యేసు నీతో ఉండగా, యేసు నీ దోనిలో ఉండగా, నీపై అభిషేకం ఉండగా, నీలో అభిషక్తుడైన ప్రభు ఉండగా, పరిశుద్ధాత్ముడు నీలో ఉండగా ఎందుకు భయపడుతున్నావు? ప్రతి భయం, ప్రతి భీతి మీ కుటుంబంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. చాలామంది ఈ విధంగా అనుకోవచ్చు, నాలో ఉన్న భయమే నా పిల్లలకు వచ్చింది, నా వల్లే నా పిల్లలు కూడా భయపడుతున్నారు అని. ఇట్స్ ఎ స్పిరిట్. నీలోంచి నీ పిల్లల్లోనే కదా ఎంటర్ అవుతూ ఉంటుంది. రూల్ పరిపాలిస్తూ ఉంటుంది, కుటుంబం అంతటిని పరిపాలిస్తూ. గెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి కుటుంబంలో ఉంచి ఆ ప్రతి భయపెట్టే దురాత్మలు ఇప్పుడే పారదొలబడుతున్నాయి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. పరిశుద్ధాత్ముడు ధైర్యవంతమైనటువంటి ఆత్మ, పిరికి ఆత్మ కాదు. ఆయన ధైర్యమునిచ్చే ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ధైర్యముగా ఉండండి, దేనికి భయపడకండి. రేపటి రోజు గురించి భయపడకు. నీ చుట్టూ ఎన్నో కష్టాలు, నువ్వు భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. నీ యేసయ్య నీకు విజయం ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి భయము నుంచి ఇప్పుడే ప్రభు విడిపించాలని ఆశపడుతున్నారు. మనమందరం కళ్ళు మూసుకుని ప్రార్థన లేక వివిద్దామా? లార్డ్ జీసస్, మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ఏ విధమైనటువంటి భయము చేత పీడింపబడుతున్నారు, దేన్ని బట్టి భయపడుతున్నారో, ఆ ప్రతి భయం వారి జీవితంలోంచి వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. ఎవ్రీ ఫియర్ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి భయమా వెళ్ళిపో. దేవుని పిల్లలను, దేవుని ప్రజలను వదిలిపెట్టి వెళ్ళిపో. దురాత్మల గురించి భయం,
ఆరోగ్యాన్ని గురించి భయం, రిపోర్ట్స్ను గురించి భయం, అప్పుల వారిని గురించి భయం, ఫోన్ కాల్ వస్తే భయం, రాత్రి అవుతుంటే భయం, ఒంటరిగా ఉన్నప్పుడు భయం, సాయంకాల సమయంలో ఒక రకమైనటువంటి భయం, ఇంటిలో ఒక గదిలోనికి వెళ్ళినప్పుడు తెలియని భయం. యేసు నామములో ఏ భయపెట్టే దురాత్మ దేవుని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. భీతి మీకు దూరముగా ఉండును గాక. దూరముగా పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ధైర్యముతో నింపండి ప్రభా. ధైర్యవంతమైన ఏలియా ఆత్మతో నింపండి. ధైర్యవంతమైనటువంటి దానియేలు ఆత్మతో నింపండి. సింహాల బోన్లో పడవేస్తున్న ధైర్యం. నీ ఆత్మను కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ప్రతి హృదయంలో ధైర్యవంతమైన ఆత్మతో నింపబడును గాక. ప్రతి హృదయం జయమునివ్వండి. దేనికి భయపడుతున్నారు దానిపైన విజయం, ఎవరికి భయపడుతున్నారో వారిపైన జయం నిబిడలకు దయచేసి ఆశీర్వదించమని. పిరికి వారు పరలోకానిలో ప్రవేశించారన్నావు. పరలోక రాజ్యంలో వారికి అడుగు పెట్టడానికి కూడా అనుమతి లేదన్నావు. పిరికితనమైన దయ్యములు వెళ్ళిపోవును గాక. ధైర్యవంతమైన ఆత్మతో నింపి బలపరిచి బ్లెస్ చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.